బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 12:30 భారత్ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. తొలుత సమ్మిట్ వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. ప్రారంభోత్సవ వేడుకల తర్వాత వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అదేవిధంగా 44 దేశాల అంతర్జాతీయ ప్రతినిధులతో స్పెషల్ మీటింగ్ అవుతారు. ప్రతి 15 నిమిషాలకు 1-to-1 రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఏకంగా 15 సమావేశాల్లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సమ్మిట్ వద్ద రాత్రి ఏర్పాటు చేసిన విందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇక మరికొన్ని గంటల్లో కూడా గ్లోబల్ సిటీ ఉత్సవం అయితే ప్రారంభం అవుతుందని చెప్పాలి. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు అయితే కంప్లీట్ చేశారు. సో దీంతో కూడా ఈ రోజు రేపు అయితే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ బిజీగా గడవనుందని చెప్పాలి. ఏదైతే దేశ విదేశాల నుంచి వచ్చే అధిరథ మహారథులతో మీటింగ్స్ లో పాల్గొనున్నారు. భారీగా పెట్టుబడులే లక్ష్యంగా కూడా ఈ సదస్సు జరుగుతుందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆల్మోస్ట్ అక్కడ ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. సో ఇది వరకు ఎన్నడూ చూడలేనంతగా కూడా ఈ సమ్మిట్ కి సంబంధించి ఏర్పాట్లు చేశారు. అలాగే తెలంగాణకు సంబంధించి ప్రతి దాన్ని వచ్చిన అధిరథ మహారాజులకు వివరించేలా కూడా అక్కడ క్లియర్ కట్ గా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ప్రతి దాన్ని క్షుణ్ణంగా వివరించేలా కూడా ప్రతి ఒక్కటి పగడ్బందీగా చేశారు. వచ్చే వారికి ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని చర్యలు ముందే చేపట్టారు. సో దీంతో ఈ రోజైతే మధ్యాహ్నం కూడా సమ్మిట్ ప్రారంభమైన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సభలో కూడా ప్రసంగించనున్నారు. అలాగే పలు కంపెనీలకు సంబంధించి ఎంఓయూలు కూడా కుదుర్చుకునున్నారు. సో ఇప్పటికే సమ్మిట్ వద్దకు అయితే భారీగా జనం చేరుకునే అవకాశం ఉంది. వచ్చే అధిరథ మహారథులకైతే అన్ని ఏర్పాట్లు తగ్గట్టుగానే చేశారని చెప్పుకోవాలి. సో దీంతో ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇటు తెలంగాణ సీఎంతో పాటు పలువురు అధికారులందరూ కూడా అక్కడే ఉండనున్నారు. సో ఇప్పటికే అటు గ్లోబల్ సమ్మిట్ వద్ద ఒక పండుగ వాతావరణం నెలకొల్పిందని చెప్పుకోవాలి. సో దీంతో అందరూ కూడా ఈ రోజు బిజీగా ఉన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, మరికొన్ని గంటల్లో కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ అయితే ప్రారంభం కాబోతుంది. సో ఈ రోజు ఏర్పాట్లు ఎలా జరిగాయి? సో ఇప్పటి వరకు కూడా ఆఫ్టర్నూన్ ఎలా ఉండబోతుంది? అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? ఇసకిలా ఇప్పటి వరకు ఒక లెక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క. ఇది సినిమా డైలాగ్ కాదు, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు. కొంత భావోద్వేగంతో గత పాలకులు కలలు వాళ్ళు ఊహించని విధంగా తెలంగాణ అభివృద్ధి చేస్తున్నాం, అందులో భాగంగానే అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. అందుకు తగ్గట్టుగానే అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్కు అధికారులు ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, ఎగ్జాక్ట్లీ మనం ఎంట్రెన్స్ వద్ద ఉన్నాం. గ్లోబల్ సమ్మిట్ ఎంట్రెన్స్ వద్ద భారీ పోలీసు భద్రత, కేవలం ప్రతినిధులను మాత్రమే ఇక్కడికి అలౌ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ప్రత్యేక భద్రతను కూడా ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్లో దాదాపు 3000 మంది అతిథులు పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే అంతర్జాతీయ స్థాయి అంగులతో డిజిటల్ అంగుల తెలంగాణ అభివృద్ధి ఉందని తెలియజేసే విధంగా కూడా అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ 1:30కి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఈ ప్రముఖులు, దిగ్గజ కంపెనీల అధినేతలు, సీఈఓలు 2 గంటల అనంతరం కూడా వారి యొక్క ప్రసంగాలు ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది. లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, భవిష్యత్తులో తెలంగాణ విజన్ ఏంటి, తెలంగాణ ప్రణాళికలు ఏంటి అన్న అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తం 4 ప్రధాన వేదికలను సిద్ధం చేశారు. సమ్మిట్కి సంబంధించినటువంటి మొత్తం 27 ప్రధాన రంగాలపైన ఈ సమ్మిట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొదటి రోజు 12 అంశాలపైన ఈరోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం పూర్తిగా అంతర్జాతీయ స్థాయి అంగులతో ఏర్పాట్లు చేశారు. లోపలికి వెళ్ళగానే డిజిటల్ అంగులతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా తెలంగాణ ఎన్ని రంగాలలో ఎలా అభివృద్ధి చెందింది, భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందబోతుంది, 2047 సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంటరీని కూడా ఈ సమ్మిట్లో ప్రదర్శించబోతున్నారు. ఇనాగ్రేషన్ చేయబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అధికారులు పూర్తిగా చేశారు. 44 దేశాలకు సంబంధించినటువంటి, విదేశీయులకు సంబంధించినటువంటి ప్రతినిధులు, దిగ్గజ కంపెనీలు, అంబానీకి సంబంధించినటువంటి కంపెనీ
టాటాకు సంబంధించిన ఇంకా ఇంత అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి కంపెనీలు, అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీలు, విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఆ సంస్థలకు సంబంధించిన అధినేతలు, సీఈఓలు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న నేపథ్యంలో పోలీసులు కూడా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. సో మరికొద్ది గంటల్లోనే ఈ సమ్మిట్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అధికారులు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. డ్రోన్ల సాయంతో ప్రత్యేకంగా పోలీసులు ఈ భద్రతను పర్యవేక్షించున్నారు. మినీ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి రాచకొండ కమిషనరేట్కు, బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు కూడా భద్రతను పర్యవేక్షించున్నారు. వివిఐపీలకు డ్రోన్ల ద్వారా వారి భద్రతను పర్యవేక్షించినట్లు కూడా తెలుస్తోంది. మరికొన్ని గంటల్లోనే ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విదేశీ అతిథులకు, గ్లోబల్ సమ్మిట్కి వచ్చే అతిథులకు ఇటువైపుగా వస్తున్నటువంటి రోడ్లు స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల సాగర్, దీనిలో చూసుకుంటే ప్రధానంగా స్టాల్ సందర్శన కూడా, ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఇప్పుడు ఏదైతే అటు 3D రూపంలో కూడా అక్కడ స్టాల్లో తెలంగాణలో ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఇప్పటి వరకు చేశారో, సో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అవన్నీ కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. మరి వాటి సిచ్యువేషన్ ఎలా ఉంది? అలాగే సో ఈ రోజు జరగబోయే 15 మీటింగ్స్ లో కూడా సీఎం అయితే పాల్గొని ఉన్నారు. సో అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్ అఖిల, ఖచ్చితంగా ఇప్పటి వరకు మనం చూడొచ్చు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనే లోగో ద్వారా లోపల ఒక డిజిటల్ 50 మీటర్ల వరకు ఒక డిజిటల్ టన్నెల్ని ఏర్పాటు చేస్తారు. అందులో తెలంగాణ రాష్ట్రం ఇప్పటివరకు అభివృద్ధి చెందినటువంటి అంశాలు, భవిష్యత్తులో ఎలాంటి అంశాల మీద తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్న దానిపైన కూడా ప్రచారం చేస్తూ ఆ ప్రదర్శన నిర్వహిస్తూ ముందుకు వెళ్ళిన తర్వాత మరో 10 ఫీట్ల ముందుకి 85 మీటర్ల పొడవు ఉన్నటువంటి భారీ డిజిటల్ స్క్రీన్ కూడా మనకు కనువిందు చేయబోతుంది. మెయిన్ ప్రధాన వేదికకు ఇరువైపులా కూడా ఈ డిజిటల్ టన్నల్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మెయిన్ సమ్మిట్ జరిగినటువంటి హాల్కి పక్కనే మరో 4 ప్రత్యేకమైనటువంటి హాల్స్ని ఏర్పాటు చేశారు. వేదిక పైన ప్రసంగాలు ముగిసిన అనంతరం కూడా పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, వివిధ అంశాలపై చర్చించేందుకు మినీ హాల్స్ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు కొన్ని కంపెనీలు తెలుస్తుంది. భవిష్యత్తులో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందన్న విజన్ డాక్యుమెంటరీని కూడా ఇందులో ప్రదర్శించబోతున్న నేపథ్యంలో సర్వత్రా ప్రపంచ దేశాల ప్రతినిధులు కూడా, ఇటు దేశవ్యాప్తంగా కూడా అనేక మంది ప్రజలు ఈ సమ్మిట్కి సంబంధించినటువంటి అంటే ఎలా జరగబోతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సమ్మిట్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 1,00,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాల్లోని ప్రధాన నగరాలతో పోటీ పడుతుందన్న సంకేతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మిట్ ద్వారా ఇస్తుంది. ప్రధానంగా స్టాల్స్ విషయానికి వస్తే మూసీ పునరుజ్జీవం, మూసీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటిది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నట్లు తెలిసింది. LED స్క్రీన్లతో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నదుల అభివృద్ధి ఏ విధంగా జరిగింది, సో మూసీని భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నామని, మూసీ డెవలప్మెంట్, మూసీ పునరుజ్జీవం పైన కూడా ప్రత్యేక ప్రదర్శన ఉంది. టూరిజంతో పాటుగా మహిళా శక్తి, మహిళల అభివృద్ధి పైన మరికొన్ని అంశాలపైన కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో అడ్డం పట్టే విధంగా కూడా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. విదేశీ ప్రతినిధులు ఈ సమావేశంలో సమ్మిట్లో పాల్గొన్న అనంతరం ఆ యొక్క స్టాళ్లను సందర్శించే విధంగా కూడా ఏర్పాట్లు అధికారులు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సాగర్, అయితే ఇప్పటికే అటు మధ్యాహ్నం 12:30 వరకు సీఎం అయితే అక్కడికి రానున్నట్టు తెలుస్తుంది. సో మరి అధిరథ మహారథులంతా కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారా? ఏ సమయం వరకు వచ్చే అవకాశం ఉంది? సో ఆ చుట్టుపక్కల కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎస్ అఖిల, మనం చూడొచ్చు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్ నుంచే కూడా అతిథులు రాబోతున్నారు. సో ఇప్పటికే కొంతమంది ప్రతినిధులు అయితే చేరుకుంటున్నారు. మధ్యాహ్నం ఎగ్జాక్ట్లీ 1:30కి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా పలు కంపెనీలకు సంబంధించినటువంటి దిగ్గర ప్రతినిధులు, కంపెనీల సీఈఓలు కూడా దీనికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. వారి యొక్క ప్రసంగాలు కూడా ఇందులో ఉండబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2047 విజన్ డాక్యుమెంటరీని కూడా ఇందులో ప్రదర్శించబోతున్న నేపథ్యంలో మొత్తం అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాం అన్ని దేశాలకు, ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఫ్లాగ్లతో కూడా ఈ రోడ్డుని ప్రత్యేకంగా అలంకరించినారు. ఈ రోడ్డు నుంచి కూడా ప్రధాన మార్గం అని చెప్పుకోవచ్చు ఈ గ్లోబల్ సమ్మిట్కి. ఇక్కడి నుంచి కూడా విదేశీ ప్రతినిధులు ఇక్కడికి హాజరు కాబోతున్నారు. దేశ విదేశాల నుంచి దాదాపు 3,000 మంది అతిథులు ఇందులో పాల్గొనబోతున్నారు. దిగ్గజ కంపెనీలకు సంబంధించినటువంటి ముఖ్య ప్రతినిధులు 150 మంది విదేశీ ప్రతినిధులు కూడా ఇందులో హాజరు కాబోతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే ప్రత్యేక ఏర్పాట్లను చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక ఆకర్షణగా స్టాళ్లు నిలవబోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా ప్రత్యేకంగా 20 రోజుల్లోనే పూర్తి చేసిన
పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే గ్లోబల్ సమ్మిట్కి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రోడ్లు, కట్టుదిట్టమైనటువంటి భద్రత, విదేశీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక డ్రోన్ల సహాయంతో కూడా 1000 సీసీ కెమెరాలతో కూడా దీన్ని భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 4 హాళ్లలో 27 సెషన్లను పైన విస్తృతంగా చర్చించే విధంగా పెట్టుబడులకు సంబంధించిన గ్రీన్ మొబిలిటీకి సంబంధించిన కావచ్చు, ఎందుకంటే నెట్ జీరో సిటీగా కూడా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించి అందుకు తగ్గట్టుగా కూడా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నామన్న అంశాలపైన కూడా ఈ సమ్మిట్లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లోనే ఈ గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అధికారులు ఇటు పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, సాగర్, ఏదైతే అటు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మహిళలు అభ్యున్నతికే పాటుపడతామంటూ కూడా చెప్పుకుంటూ వస్తుంది. మరి ఈ రోజు జరిగే సదస్సులో మహిళల పాత్రకి సంబంధించి ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరగనుందా? ఎస్ అఖిల, ఖచ్చితంగా మనం చూడొచ్చు. ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ సంబంధించి కొంతమంది ప్రతినిధులు అయితే చేరుకుంటున్న పరిస్థితి. మొదటి రోజు ది జస్ట్ ట్రాన్సిషన్ టు 2047 గ్రీన్ మొబిలిటీ, జీరో ఎమిషన్ వెహికల్స్, టెక్ తెలంగాణ, సెమీ కండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటుగా గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా వంటి కీలక అంశాలపైన మొదటి రోజు 12 కీలక అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. డెలిగేట్స్తో ఏదైతే ప్రధాన సభ వేదిక పైన ప్రసంగాలు అయిన అనంతరం పక్కనే ఉన్నటువంటి మరో 4 మినీ హాల్లో ఈ అంశాలపైన ది జస్ట్ ట్రాన్స్మిషన్, ఏఐ రంగాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, ఇటు గ్లోబల్ ఎడ్యుకేషన్, టూరిజంకి సంబంధించినటువంటి, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి, ఏరోస్పేస్, డిఫెన్స్, హెల్త్, టూరిజం సంబంధించినటువంటి, ఆస్ట్రేలియా వాణిజ్య సంబంధాలు, కొరియాకు సంబంధించినటువంటి వాణిజ్య సంబంధాలపైన కూడా మొదటి రోజు చర్చించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి పక్కనే మినీ హాళ్లలో సంబంధిత అధికారులతో, విదేశీ డెలిగేట్స్తో కూడా ఈ అంశాలపైన చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ సదస్సులో, ఈ సమ్మిట్లో పెద్ద ఎత్తున దాదాపు 27 అంశాలపైన చర్చించాలని కూడా అధికారులు భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసిన పరిస్థితి. సో ఫ్యూచర్ సిటీలో, ఎందుకంటే తెలంగాణలోనే కాదు దేశంలోనే నెట్ జీరో సిటీగా కూడా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్న నేపథ్యంలో ఏ రంగాల్లో ఇక్కడ అభివృద్ధులు పెట్టుబడులు చేసే అవకాశం ఉంది, అందుకు ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు కల్పించబోతుంది, ఎలాంటి అంశాల మీద ప్రభుత్వం పూర్తిగా ఒకే విధానంతో, సింగిల్ విండో విధానంతో అనుమతులు ఏ విధంగా ఇవ్వబోతుంది, పరిశ్రమలు స్థాపిస్తే ప్రభుత్వం ఇచ్చే సహకారం పైన కూడా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1,00,000 కోట్ల పెట్టుబడులకు ఇప్పటికే సంస్థలు, దిగ్గజ కంపెనీలు ముందుకు వచ్చినట్లు కూడా సమాచారం ఉంటుంది. ఇంకా మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కూడా తెలంగాణ ఈ గ్లోబల్ సమ్మిట్లో అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు 12 అంశాలపైన చర్చ జరుగుతుంది. మరో రోజు 15 అంశాలపైన కూడా రెండో రోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. సో పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పురోగభివృద్ధికి గ్లోబల్ సమ్మిట్ అనేది ఒక వేదిక అవ్వనున్నట్లుగా కూడా అధికారులు, ఇటు ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితి. అఖిల, రైట్ సాగర్.